ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు గోధుమ చున్నుండలు చేయడం చూపిస్తాను. గోధుమలు రప్పించానండి. మేము చపాతీకి కావాలి అన్నప్పుడు మరి చక్కగా ఎండలు ఉండాలండి. ఎండలు ఉన్నప్పుడు మాత్రమే బాగా ఎండలు కాస్తాయి కదా, మరి వర్షాలు కురుతుంటే పనిచేయదు. మరి మబ్బుగా ఉంటే ఎండవు కదా, అలాంటప్పుడు గోధుమలు రప్పిందాను తీసుకొస్తారండి మా వారు. చక్కగా ఎండలో పోసేసి బాగా ఎండబెట్టేస్తాను, కరకల్లాడేటట్టు. ఏపితే ఎలా కరకల్లాడితే అలానా సచ్చి ఉండకూడదండి. ఏ పని చేసినా అదే నా పని. చక్కగా ఇప్పుడు మిల్లాడించి తీసుకొచ్చేస్తారు మా వారు. ఓ జల్లెడేసేసి అంటే జల్లించేసి డబ్బాలో పోసేసి ఉంచేస్తానా. కాస్త కాస్త పిండి తీసుకుని ఇంకో దాంట్లోకి వాడుకుంటాం చపాతీలకి, ఇంకా ఏదన్నా చేయడానికి. ఆ పిండి అయిపోయే వరకు తాజాగా ఉంటుందండి. మనం ఆడించుకున్న పిండి ఏమో ఎన్నపూసలాగా ఉంటుంది. మనం పిండి కలిపామనుకోండి చపాతీకి ముద్ద, అది తీస్తుంటే ఎన్న ముద్దలాగా ఉంటుంది అన్నమాట. అంత బాగుంటుంది. నాకు ఇలా అలవాటు. సరే ఎలాగా తెచ్చారు కదా అని మా వారు, నేను 2 కేజీలు గోధుమలు చక్కగా వేయించేసి ఇదిగో పిండి ఆడించేసానండి. ఈ పిండి గోధుమ పిండి, ఇది బెల్లం, రసం బెల్లం అన్నమాట. ఈ బెల్లం వేసి గోధుమ సున్నుండలు చేస్తాను. మరి గోధుమ రవ్వ, అది బొంబాయి రవ్వ అంటారు, తెల్ల రవ్వ, దాంతో చేస్తారు. అది రవ్వ లడ్డు అంటారు, అలానే గోధుమ సున్నుండలు అని కూడా అంటారనమాట. అయితే ఏదో ఒకటిలేండి, గమ్ము తడబడ్డాననుకోండి తప్పులు వచ్చేస్తాయేమో అని అదొక భయం. చక్కగా చూసారు కదా. ఇప్పుడు ఈ డబ్బా అండి, నాకైతే కేజీ కొలత అనుకోండి. ఈ డబ్బాడు పిండది, అర డబ్బా బెల్లం, అంతేనండి లెక్క కొలత. ఎందుకంటే ఎక్కువ తీపి పట్టదులేండి మనకి. మినువులు అయితే మినపసున్ను చేస్తాం కదా, దానికైతే ఎక్కువ బెల్లం, ఎక్కువ అంటే అది డబ్బా పిండి అయితే డబ్బా బెల్లం వేసేసుకోవాలి. ఈ గోధుమలకు అంత పట్టదనమాట. చక్కగా మా వారైతే కోరేసి ఇచ్చారండి కూర్చొని. నేను అర డబ్బా బెల్లం, డబ్బాడేమో పిండి, ఇది కలిపేస్తాను. చక్కగా కలిపేసి మరి ఈ బెల్లం అంతా కలాలి అంటే ఇలా ముక్కలుగా ఉంది కదా, చక్కగా మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టేస్తానండి. ఇది ఇలా కలిపేసి మరి మిక్సీ పట్టేసి మీకు నేను మళ్ళీ చూపిస్తాను. చక్కగా తీపి సరిపోతుందండి. ఎక్కువ అంటే బెల్లం కదా, మరి చెప్పాలంటే చాలామందిని అంటే మీరు మరి ఇదొకటి చెప్పాలండి, అంటే పంచదార వేసుకోకూడదండి అంటారేమో. తినేవారు వేసుకోండి, పంచదార వేసుకోకపోవడమే మంచిదని వాడమండి మేము. పట్టి బెల్లం వేసుకోండి పంచదారకు బదులు ఒకేలా వేసుకుంటే. కానీ బెల్లంతో కూడా చాలా బాగుంటాయి ఈ గోధుమ చున్నుండలు. చూసారు కదా, చక్కగా ఇది మిక్సీ పట్టేస్తాను, కలిపేసాను కదా. మరి దీనికి కావాల్సింది నెంబర్ 1 నెయ్యి మన ఇంట్లోది. అంటే ఒకసారి కాసానండి, దీనికి ముందు మినపసున్ను చేశానన్నమాట. అందుకు కాసాను కదా, అదిగో చక్కగా ఎంత బాగుందో చూసారా, మంచి కలర్తో. మన ఇంట్లో నెయ్యి అండి, నేను తయారు చేసుకునే నెయ్యి. మరి వెన్న తీసినా నెయ్యి కాసినా చూపించేస్తూ ఉంటాను కదా మీకు. ఇదే చక్కగా మరి వెన్న మళ్ళీ నెయ్యి కూడా చల్లారిపోతుంది, వేడివేడి నెయ్యి వేసి మరి ఉండ సుడితే చాలా బాగా వస్తాయన్నమాట. చక్కగా ఇదైతే మిక్సీ పట్టేసి మీకు నుంచి మళ్ళీ చూపిస్తాను. ఇదిగో చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోనండి, ఇదంతా మిక్సీ పట్టేసాను అన్నమాట. ఇప్పుడు కొంచెం మనం స్వీట్ ఎలా ఉన్నదే చూసుకోవచ్చు, ఎందుకంటే వేసిన బెల్లం సరిపోతుంది నాకైతే లెక్కే. ఏది చేసినా కూడా ముందు దేవుడికి సమర్పించకుండా మనం పైన చూడకూడదండి లెక్క ప్రకారంగా. ఇలాంటివి చేసుకున్నప్పుడు పెద్దవాళ్ళు తప్పనిసరిగా ముందు దేవుడికి పెద్దలకే పెట్టుకునేవారు. అదే అలవాటు నేను పెడతానండి. ఇది చూసారా చక్కగా ఎంత బాగా కలిసిపోయిందో బెల్లం. ఇందులో నెయ్యి ఎక్కువ పడుతుందిలేండి మినపసున్ను కన్నా. గోధుమలతో చేసే సున్నుండలకి అయితే మాత్రం నెయ్యి ఎక్కువ పడుతుంది, ఎక్కువ పొడిగా ఉంటుంది కదా, అందుకు. అలాగా చక్కగా అయిపోయింది కదా. ఇదిగోనండి నెయ్యి అయితే వేడవుతుంది. ఈ నెయ్యి వేసి చేస్తాను. చక్కగా నెయ్యి అయితే వేడయిందండి. వేడి నెయ్యి వేసి చుట్టుకుంటే నెయ్యికి సరిపడగా మనకి చుట్టు పడుతుంది అనమాట అండి. నెయ్యి ఎక్కువ వేస్తున్నాను అయ్యో అనుకోకండి. మరి ఇలాంటి వాటికి నెయ్యి వేయాలండి. మరి మినపసున్నుండలు అయితే చాలా బాగుంటాయి అబ్బా అనుకుంటారు కదా, అంతకన్నా కూడా ఇవి బాగుంటాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇది ఏంటని చెప్పలేరన్నమాట. గోధుమలు వేపుకుని చేసుకుంటాం కదా, ఇది నాకు నేనుగా ఒకసారి అనుకుని వాళ్ళుగా చేయడం అలవాటు అయ్యిందండి. ఇంతకుముందు మినపసున్నుండలు చేశాను దీనికన్నా ముందు. మరి ఎంత నెయ్యి పట్టింది అనుకుంటున్నారు? 3/4 కేజీ నెయ్యి పట్టి ఉంటుంది. దీనికి
ఒక అర కేజీ అన్న పడుతుందండి. ఈ గిన్నె కేజీ గిన్నె అంటే కాలుతుందని. ఇప్పుడు చక్కగా కలిపేస్తానండి ఇలాగా. ఇది నెయ్యి ఎక్కువ వేస్తేనే కానీ ఉండవదండి. అదే రుచి కూడా నెయ్యి వల్ల, ఎక్కువ నెయ్యి వల్లే రుచి వస్తుంది అన్నమాట. చక్కగా చేసేస్తానండి నేను. చక్కగా కలిపేసాను కదా, కానీ ఇంకా నెయ్యి పడుతుందండి. అవును, ఇంకా నెయ్యి వేయవలసిందే. వేడివేడిగా ఉంటే నెయ్యి కొంచెం తక్కువ పడుతుంది. కొంచెం చల్లగా ఉందనుకోండి ఏమవుతుందంటే తక్కువ పడుతుంది అన్నమాట. చల్లగా ఉంటే ఎక్కువ పడుతుంది, వేడిగా ఉంటే ఎక్కువ పడుతుంది. అది సరే. చక్కగా ఇక నెయ్యి వేసేటప్పటికి భలేగా మంచి స్మెల్ వచ్చేస్తుందండి. చల్ల నెయ్యి అంటే ఎక్కువ పడుతుందండి, వేడి నెయ్యి అయితే తక్కువ పడుతుంది. మరి ఇలా చూస్తే అబ్బా అనుకుంటారు. మరి ఇలా ఎన్నో రకాల స్వీట్లు కొనుక్కుంటారండి చాలామంది. కానీ మరి ఇలాంటి రుచి కానీ ఇలాంటి అందం కానీ రాదని చెబుతాను. మరి వెనకడ వాళ్ళు అని కాబట్టో లేకపోతే మాకు చేసే అలవాటు ఉంది కాబట్టో చెప్పలేను. కానండి నిజానికి చెప్పాలంటే ఇలాంటి స్వీటు అంటే ఎంత రేటు పెట్టి కొనుక్కున్నా ఈ ఇలువ రాదు నిజంగా. ఈ హెల్త్ కూడా ఇది ఇంత బాగుంటుంది కదా, హెల్త్కి కూడా మంచిది కదా, ఇంత విలువ రాదని నేను అంటానండి. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి, నాకు అలవాటు కాబట్టి అని అనుకోండి. చక్కగా ఇప్పుడైతే ఉండలు చేసేసుకుందాం. నొక్కడిపోతాయండి, ఇంకా పడుతుందండి బాబు నెయ్యి. ఈ గోధుమ సున్నుండలు ఉన్నాయి చూసారు, నెయ్యి తాగేస్తుందండి, నీళ్ళులాగా తాగేస్తుంది. కానీ అలా వేస్తేనే బాగుంటుందండి. మరి ఉండనేది అలా వేస్తేనే బాగుంటుందన్నమాట. చక్కగా మీకైతే ఉండలు చేసి చూపిస్తాను. ఇప్పుడైతే కలిపేసానండి, చక్కగా కలిపేసానా. ఇప్పుడు ఉండలు నొక్కేసుకుందాం. చక్కగా ఉండలు చేసేస్తానండి. ఇలా తొందరగా చక్కగా ఇలా చేయడానికి వీలవుతుంది. నెయ్యి అనేది ఎక్కువ వేసుకోవాలండి. ఇలా గబగబా చుట్టేయచ్చు కూడా. నెయ్యి ఎక్కువ వేస్తే ముఖం మొత్తుద్ది. అలా తినాలి. ఏదైనా తిన్నామనుకోండి, అబ్బా కొంచెం తింటే బాగుండు అనిపించకూడదు. చాలు ఎంత బాగుందో ఇంక తినలేం బాబోయ్ అనాలన్నమాట. ముఖం మొత్తేయాలండి తిన్నామంటే. మరి అదేనండి అలవాటు నాకు, ఇలా చేయటం అలవాటు. మరి అందరూ అదే అంటారండి, పెద్ద పెద్ద పనులు చేసేస్తారు మీరు అంటారు. మరి చేసుకోకపోతే ఎలా వస్తుందండి? కష్టం అనుకుంటే మరి ఇష్టం ఎలా తీరుతుంది? మనం తింటానికి కాదండి, మనం చేసి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు, తప్పదు కదండి, చేయాలి కదా. చక్కగా ఇవి ఉండలు చుట్టేసి మీకు నేను చూపిస్తాను. మరి చక్కగా ఇలా చేసేసుకోవాలండి. ఇలా చేసేసాను అనుకోండి, చక్కగా ఒక చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా పాడవు, కానీ తినకుండా ఉంచితే తినేస్తా అయిపోతాయి కదండి. మా ఇంటి దగ్గర మాకు అక్క అవుతుంది, వాళ్ళ అబ్బాయి మాటలు తిరిగి కాదట. మరి సిగరెట్లు కాల్చేవారండి అప్పట్లో, గొప్ప అన్నమాట. కొట్టి దగ్గరికి వెళ్ళి సిగరెట్ తేమంటే మా నాన్న సెరగొట్లు ఇమ్మన్నాడు. సెరగొట్టు అంటే చెరువులు ఉంటాయండి, గొట్టు ఉంటుంది. మరి నేను ఇలా చెప్పేస్తే దాని అర్థం కూడా తెలియని వాళ్ళు ఉంటారన్నమాట. అలాగా సెరగొట్లు ఇమ్మన్నాడు మా నాన్న అనేవాడంట. ఆ సెరగొట్లు ఇమ్మన్నాడు, సాకులో సెరగొట్టుకు వెళ్ళు అనేవారంట. మాటలు తిరక్క పిల్లలు అలా మాట్లాడితే. అలా అప్పుడు కారపూస ఉండలో, గుల్ల శనగపప్పు ఉండలో అవి కొట్లు అమ్మేవారండి. 10 పైసలు పట్టుకెళ్తే 2 ఇచ్చేవారు. అలాగా అవి తెచ్చుకోవడానికి వెళ్ళి మా నాన్నకు ఒక ముండా, నాకు ఒక ముండా ఇవ్వవా అని అడిగేవాడంట కొట్టు దగ్గర. అలాగని పిల్లల్ని మాటలు, ముద్దు మాటలు అలా నవ్వుకునేవారు అనమాట అండి. మాటలు చెప్పుకుని అలాగ నవ్వుకునేవారు. ఇప్పుడు అసలు అలాంటి ముద్దు మాటలు వినేవాళ్ళు లేరు. అలా ముద్దు మాటలు చెబుతున్నారండి పిల్లలు. సెల్ల ఒకటి వేసుకుని కూర్చుని ఇంకా పెద్దోళ్ళ కన్నా ఎక్కువగా ఆడుతున్నారు. ఆ సెల్ల ఇవ్వకపోతే భోజనమే చేయట్లేదు, అదేదో గొప్పగా ఫీల్ అయిపోయి నీకు సెల్లివ్వనా, నీకు సెల్లివ్వనా అని తల్లిదండ్రులు మాట్లాడడం చాలానండి. దాని గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతున్నారు. ఎవరికి ఏమీ పట్టిలాగా లేదండి. మరి వచ్చిరాని మాటలో ఊరి ఊరిన ఊరగాయి రుచి అనేవారు.
పిల్లల ముద్దు ముద్దు మాటల కోసం అంత గొప్పగా చెప్పేవారండి. ఇప్పుడు ఆ మాటలు అలాగంటున్నారా మనం ఏంటమ్మా ఏంటని నవ్వుతాగా నత్తిగా మాట్లాడేమనుకోండి, బాగానే మాట్లాడతావు కదా నువ్వు నత్తిగా మాట్లాడుతున్నావు ఏంటని అడుగుతున్నారండి పిల్లలు. మా బాబు గారు బాగుంటాడు అలాగే మాట్లాడతాడండి. చాలా ముదరోడండి, చాలా ముదరోడు. ఇవ్వనండి గోధుమ సున్నుండలో చక్కగా చేసేసానండి. చూశారు కదా, మరి పళ్ళులో పిండేసిన మూల ఇలా ఉందండి. ఏదో చూపించేస్తున్నాను అనుకోకండి, ఇందులో ఎంత కష్టం ఉందో, ఎంత శ్రద్ధ తీసుకుంటేనో ఇలాగ వినియండి. చూశారు కదా, ఇంతేనండి. ఇలాగే చేసేసుకోవడం. ఏంటంటే ఇలాగే చేసుకోవడం అంటే ముందుగా గోధుమలు తెచ్చుకోవాలి, చక్కగా శుభ్రపరచుకోవాలి, చెత్త అయ్యి ఉంటే తీసేసి వేరేసుకుని, ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవాలి, అప్పుడు వేయించుకోవాలి, బాగా గుల్లగా ఎర్రగా ఏగిపోవాలి, అప్పుడు మిల్లాడించుకోవాలి. లేదు కేజీ ఇలా చేసుకుంటామండి అన్నప్పుడు మనకు మిక్సీలో కూడా మరి గోధుమలు కదా సులువుగానే నలిగిపోతాయి. చక్కగా మెత్తగా పిండి మిక్సీ పట్టేసుకోండి. మరి పంచదార వేసుకుంటామండి అంటే ఏం పర్వాలేదు, వేసేసుకోండి. చక్కటి నెయ్యి, మరి ఇంట్లో మనకి ఒరిజినల్ నెయ్యి ఉందనుకోండి, వేసి కలిపేసి ఉండలు చుట్టండి. మరి బాగోకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను ఇంకెంతకన్నా నేనేమీ చెప్పలేను. ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట. మినపసును చేసుకుంటాం కదా, అంతకన్నా ఇది బాగుంటుంది. అంటే నేను అప్పుడప్పుడు చేయటం పిల్లలకు అలవాటు, ఎప్పుడైనా పిల్లలకి చేసి ఇవ్వటం కూడా అదే అలవాటు. చూశారు కదా, ఇంతేనండి. ఏదైనా కూడా మనం చేసుకునే దాంట్లో ఉన్న ఆరోగ్యం ఆనందం ఇంకెందులోనే ఉండదు అని నేను చెబుతానండి. కష్టంలో ఫలితం ఉంటుంది అంటారు కదా, ఇదేనండి. అవి మా మినపసున్నుండలో ఇవి ఒకటే కలర్ ఉంటాయి. ఇదిగో చూశారు కదా, చక్కగా ఎక్కువ నెయ్యి వేసి ఇలా చుట్టానన్నమాట. చూశారు కదా, నెయ్యి ఎక్కువ తెలిసిపోతుంది కదా, మెరిసిపోతున్నాయి కదా. ఇవి మినపసున్నుండలో, ఇవేమో గోధుమ సున్నుండలో. చూశారు కదా, చక్కగా చేసేసానండి. మరి పాపింటికి వెళ్తాను కదా, తీసుకెళ్ళాలి, మరి చక్కగా సర్దుకోవాలి. చూశారు కదా, నచ్చింది కదా, ఇంతే కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.